ఇక పైగా కేసీఆర్ గారు ఒక్కసారి వీళ్ళు బూతులు మాట్లాడుతున్నా నేను అంటున్నారు కదా, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి. ఎట్లమ్మా పెట్టి ప్లే చేయి, మైక్ దగ్గర పెట్టి. అరే ఏమరుస్తారా భయ్ బేకూఫ్గా దరిద్రుడా మేము ప్రిపేర్ అయ్యి రాలే పీకదందుకు వచ్చినావా తూ మీ బతుకులు చెడా అంటారు కాదు కొడుకు సన్నాసి కూడా మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకు ఏం పీకదందుకు పోతారు ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు రెండా కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ సాధారణ దద్దమ్మ చాలా మంది దుర్మార్గులు దరిద్రులు ఇంతచోరుగాలు పనికి మాలిన సిగ్గుందన్న కూడా ఇద్దరుమానే ఉందా ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల ఈ సిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గు లబ్జాయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇస్తాం నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త అంటే 6 ముక్కలు అయితే నా కొడుకు అనుకుంటున్నాము ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం 4 కలిసి చీరేస్తాం జాగ్రత్త సిగ్గు లేని దరిద్రులు అని అంటాం ఏం తెలుసు మీకు నెత్తా కట్టా మీ పొందా ముండమోకానికి ముండ జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరమని ఉందా ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చోరుడు పిల్లి లాంగ్వేజ్ కేసెస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా చిచి కుక్క మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా కూడా కూర్చోండి కూరని ఏమన్నా ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతారు కేసీఆర్ మొగోడు ఎప్పుడు లేని ఇండియారా కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఇది కేటీఆర్ గారు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. చెప్పుతో కొడతాదంట కవితమ్మ. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిస్తగాడు వాడు సిగ్గుపడాలా పిస్తగాడు కొడుకే అంటున్నాను నేను తలకాయలు ఈ లంగా మాటలు మాట్లాడాలి కేసీఆర్ ఇది రాయాలి మీరు దయచేసి. అమ్మయ్య అయిపోయిందా? థ్యాంక్ యూ. చెవులు కడుక్కోవాలి. కవిత గారు ట్వీట్ చేసింది మేడం. కవిత గారు వాళ్ళు వదిలిన తామర పువ్వు తానే అంటే వీళ్ళు తందానే అంటారు అని చెప్పి మిమ్మల్ని ఉద్దేశించి ట్వీట్ చేసి అసలు మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ? మునుగోడు ఎలక్షన్లు మీ అందరూ చూశారు కదా, మీడియా మొత్తం ఉందా అక్కడ? మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ? విచారణ జరగాలి. మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలి. అంతకుముందు హుజూరాబాద్లో ఎంత ఖర్చు పెట్టాలో విచారణ జరగాలి. అసలు ప్రతి మంత్రి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద విచారణ జరగాలి. దేనివల్ల? లేదు, వాళ్ళకు మాకొకరు ఉన్నారు కొట్లాడడానికి అన్న ధైర్యంతో ఉన్నారు. కీలకమైన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు వచ్చింది. ఆమె 10 ఫోన్లు ధ్వంసం చేశారు ఈ సంవత్సర కాలంలో అని కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఎట్లా చూస్తారు? ఆమె మాత్రం నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ, ఇది నా మీద అక్రమంగా బనాయిస్తున్న కేసు అనే ధోరణిలో మాట్లాడారు ఈరోజు. ఎట్లా ఇంకేముందమ్మా, బాగా ట్విట్టర్లలో కవితలు రాసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు కదా. అదే చెప్తున్నాం మేము కూడా. దాడులు తప్పవని మళ్ళీ బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, మా మీద దాడులు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధమయ్యారు. మా మీద దాడులు చేయడానికి ఇవాళ ఏ మాత్రం వెనుకాడరు. మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది. పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అవసరమైతే ఏ రూట్లో అయితే పాదయాత్ర చేస్తున్నామో, ఏ కాన్స్టిట్యుయెన్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఆ కాన్స్టిట్యుయెన్సీలలో
ఎవరైతే గోలా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. నాకేమైనా జరిగినా, నా మనుషులకు ఏమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. మేము సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ. కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడిలాగా మారారు. కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి, అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడు ఉన్న స్వార్థపరులంతా, నాయకులు, కేడర్ అంతా గూండా లాగానే తయారయ్యారు. వీళ్ళు తాలిబాన్లు కాదా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి. నల్లిలాగా నలిపేస్తాము, నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము, మేము బలి తీసుకుంటాము, ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈ తాలిబాన్ల మాటలు కాదా? ఇవి తాలిబాన్ల మాటలు కాదా? ఇవి తాలిబాన్ల మాటలే, ఇవి తాలిబాన్ల మాటలే. వీళ్ళు తాలిబాన్లే. కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే. Police officer alleging that you have spoken unparliamentary language, one thing, and the other thing you try to see, there's a theft charge that has been put up by a police officer against you. So how is the common man safe in this situation where we were there, sir? Madam, media was there over there, but a theft charge on you, how do you see that? That is atrocious, it is ridiculous, it is senseless. How does anybody see it? Is it even believable that I stole a police officer's cell phone? Why would I do something like that? How can a woman assault or grievously hurt a police officer? All these sections were slapped upon me only for the remand, only asking for remand, only so I will not get the bail, so I will remain in the jail, so my Padayatra can be thwarted. That's the only intention of the government. And చేస్తాం. హోంశాఖకు చేయడమే కాదు, సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు కూడా రాస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు బీజేపీతో డ్యూయెట్లు పాడుకుంది ఎవరమ్మా? ఇన్ని రోజులు కేసీఆర్ గారు డ్యూయెట్లతో పాడింది బీజేపీతోనే కదా. ఇన్ని రోజులు ఎప్పుడైనా విభజన హామీలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా? 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా? చెట్టాపట్టాలు వేసుకొని పాటలు పాడుకుంటూ చెట్లంబడి పుట్లంబడి ఎంతగా తిరిగారు బీజేపీ వాళ్ళతో. ఇప్పుడు నేనా బీజేపీకి కోవట్టును? అసలు ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తూ గొడ్డులాగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తుంది? నేను ఒక పార్టీలోనే చేరుంటే, ఒక బీజేపీది నాకు నచ్చుంటే బీజేపీలోనో, లేకపోతే నాకు నచ్చుంటే ఒక కాంగ్రెస్లోనో, లేకపోతే నాకు నచ్చుంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఉండునా? ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండునా? అసలు కామన్ సెన్సే చెప్తుంది కదా. రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ పార్టీకి, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు, ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం. మేము ప్రతి పార్టీని, బీజేపీ పార్టీనైనా ఖండిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీనైనా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఎట్లా చూడటం ఏందయ్యా? అందరూ చూస్తున్నారు కదా, మీలాగే నేను కూడా చూస్తున్నాను. దేశాన్ని లూటీ, రాష్ట్రాన్ని లూటీ చేశారు అని నేను ఎందుకు చెప్తున్నాను? లిక్కర్ అని ఒకరు, పేకాట్ అని ఒకరు, రియల్ ఎస్టేట్ అని ఒకరు, కాంట్రాక్ట్లని ఒకరు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదా. పందికొక్కుల్లాగా మన రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకుంది కదా. ఈరోజు రిచెస్ట్ పాలిటీషియన్, రిచెస్ట్ ఫ్యామిలీ మన కంట్రీలో ఎవరున్నారు అంటే ఒక నేనేమో పాదయాత్రలో ముందుకే వెళ్తా. మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ నన్ను తీసుకొస్తే మళ్ళీ అప్పుడు కథ అప్పుడు చూద్దాం. మీరు సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా మీకు మొగతనం లేదా అన్నందుకే నేను అనలేదయ్యా. చూపించు నాకు వీడియో చూపించు. నేను అనలేదు. అరే నేను అనలేదు. నేను ఎందుకంటాను? నాకు ఆయన మొగతనంతో నాకేం సంబంధం అయ్యా? నేను ఎందుకు అనాలి? నేను ఎందుకు మాట్లాడాలి? ఆయన భార్య చూసుకోవాలి కదా. నాకేం సంబంధం అయ్యా? నేను మాట్లాడిందల్లా ఆయన అవినీతి గురించి. ఆయన ఒక ట్రాక్టర్ డ్రైవరు అన్నాను. ట్రాక్టర్ డ్రైవర్ అని నేను అంటే అది అబద్ధమో కాదో చెప్పమని చెప్పండి. LIC ఏజెంట్ లాగా ఏజెంట్
అని మాట్లాడాను, అది అవునో కాదో చెప్పండి. ఆయన చిన్నప్పటి ఫ్రెండే ఒకటి నాకు చెప్పాడు, అమ్మా ఈయన ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక ఏజెన్సీలో పనిచేశాడు, ఇప్పుడు చూడండి అమ్మా 100 కోట్లు సంపాదించుకున్నాడు అని ఆయన చిన్నప్పటి ఫ్రెండే చెప్పాడు నాకు. ఆ ఫ్రెండ్ ఎవడో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఎట్లా చేస్తారు దాడులు? జరిగే దాడులకు ప్రభుత్వం మేకప్ వేసుకోవడం నేర్చుకోమని చెప్పండి వాళ్ళకి. తెలంగాణ రాజకీయం మీద Okay, madam. Only one question in English. Delhi liquor. జై శర్మిలక్క. Not only the liquor scam, not only the liquor scam. Every scam should come out. Every scam that KCR's family is involved in, there should be an inquiry on every scam. Today, Kaleswaram is the biggest scam in the country. 70,000 crores of rupees was siphoned off by Mr. KCR. Even that scam has to be, an inquiry has to be commissioned upon. Liquor scam and the real estate scam also. There is a land bank that the KCR family holds here that amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam, on all the corruption of the KCR family. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.